వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్‌ని. ఎయిత్ పే కమిషన్‌కి సంబంధించి ఇప్పటికే చాలా వీడియోల ద్వారా ఎయిత్ పే కమిషన్ ఎప్పటి నుంచి అమల్లోకి రావచ్చు? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండొచ్చు? పెన్షనర్లకు వర్తిస్తుందా లేదా? డీఏ, డీఆర్ మెర్జర్ పరిస్థితి ఏంటి? డీఏ అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 8వ వేతన కమిషన్ అమల్లోకి వచ్చే వరకు పెరుగుతూ పోతుందా లేదా? ఇలా వివిధ అంశాలపై ఇప్పటికే చాలా వీడియోలు తెలుసుకున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిత్ పే కమిషన్‌కి సంబంధించి ఎయిత్ పే కమిషన్ ఎప్పుడు అమల్లోకొస్తుంది? అసలు ఏరియర్‌లు వర్తిస్తాయా లేదా? ఏరియర్‌లు అమలవుతాయా లేదా? ఈ అంశంపై ఇప్పుడు బిగ్ అప్‌డేట్ వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్ సాక్షిగా, రాజ్యసభ సాక్షిగా వివిధ అంశాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. డీఏ, డీఏఆర్ మెర్జర్ ఏదైతే 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చే వరకు ఆలస్యం అయ్యే ప్రక్రియ ఉన్నందున ఉద్యోగులకు తక్షణ రిలీఫ్ కింద డీఏ-డీఆర్ మెర్జర్ 50% దాటినందున డీఏ-డీఆర్‌ని విలీనం చేస్తారా బేసిక్ పే లేదా బేసిక్ పెన్షన్‌లో అనేది. దీనిపై డీఏ-డీఆర్ మెర్జర్ అనే ప్రతిపాదన గాని, ఆలోచన గాని లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం తేల్చింది. ఆ తర్వాత 8వ వేతన సంఘానికి సంబంధించి సిఫారసులలో ముఖ్యంగా టీఓఆర్‌లో పెన్షనర్ల ప్రస్తావన లేకపోవడంతోటి ఈ సిఫార్సులు ముఖ్యంగా 8వ వేతన సంఘం కమిటీ సూచనలనేవి పెన్షనర్లకు వర్తిస్తాయా లేదా అనే అనుమానాలు కూడా ఉండేవి. ఆ అనుమానాలను కూడా కేంద్ర ఆర్థిక శాఖ నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. టీఓఆర్‌లో లేకపోయినప్పటికీ ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుందో అదే విధంగా పెన్షనర్లకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పి తేల్చి చెప్పిన పరిస్థితి. ఇప్పుడు బిగ్ అప్డేట్ అనేది ఒక కీలకమైన అంశం విషయంలో వస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎయిత్ పే కమిషన్ ఇప్పటికే చాలా ఆలస్యంగా వచ్చింది. ఎందుకంటే డిసెంబర్ 31తో 7వ వేతన సంఘం గడువు ముగుస్తోంది. ఇప్పటికే వేతన సంఘం ఏర్పడి ఉంటే ఎందుకంటే ఖచ్చితంగా సిఫారసులు, నివేదిక సమర్పించడానికి టైం పడుతుంది కాబట్టి 2026 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని భావించారు. అయితే ఇప్పుడు ఇటీవల నవంబర్‌లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడడం, పని ఇంకా కమిటీ ప్రారంభించకపోవడంతోటి అదే సమయంలో టీఓఆర్‌లో 18 నెలల సమయం సిఫారసులు సమర్పించడానికి ప్రస్తావించడంతోటి ఖచ్చితంగా 2027 చివరి వరకు ఇది ఆహ్, కొనసాగే అవకాశం లేకపోలేదు. సో, ఈ నేపథ్యంలో 2028 జనవరికి నాటికి తప్ప కొత్త వేతన సంఘం సిఫార్సులు అమలయ్యే పరిస్థితి లేదు. మరి అటువంటప్పుడు 2026 జనవరి నుంచి పెరగాల్సినటువంటి జీతాల పరిస్థితి ఏంటనేది ఒక ప్రధానమైన ప్రశ్న. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అటు పెన్షనర్లకు సంబంధించినటువంటి సిఫార్సులు ఏదైతే క్రెడిట్ అయ్యేది వాళ్ళకి సంబంధించినటువంటి పెరిగిన జీతాలు గాని, పెరిగిన పెన్షన్ గాని, పెరిగిన డీఏ గాని క్రెడిట్ అయ్యేది 2028 జనవరి నుంచే తప్ప అయితే వర్తించేది మాత్రం అమల్లోకొచ్చేది మాత్రం 2026 జనవరి నుంచి. అంటే ఈ 2 ఏళ్ల కాలానికి సంబంధించి 2 ఏళ్లు కావచ్చు లేదా 18 నెలలు కావచ్చు. ఎప్పటి వరకు అయితే అమల్లోకొస్తుందో అప్పటి వరకు 18 నెలల నుంచి 24 నెలలు పట్టే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నందున, ఈ 2 ఏళ్ల కాలానికి సంబంధించినటువంటి ఎరియర్‌లు కూడా ఖచ్చితంగా చెల్లిస్తామని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు గాని, 8వ వేతన సంఘం సిఫారసులు ఎప్పటినుంచి అమలవుతాయి, కొత్త జీతాలు ఎప్పటినుంచి తమకు ఎఫెక్ట్ అవుతాయని చెప్పి భావిస్తూ వస్తారో దీనిపై క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా అయితే 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాతే కొత్త వేతనాలు, కొత్త పెన్షన్ అనేది అమల్లోకి వస్తుంది కానీ, ఎరియర్‌లు మాత్రం ఈ 2 ఏళ్ల కాలానికి చెల్లిస్తామని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది ప్రస్తుతానికి.